సాయి ప్రేరణ తాళ్ళ దిలీప్ ఈశ్వర్ పై ఎదురుగా జరుగుతుందండి. భక్తులు చిన్నవారు పెద్దవారు అందరూ వచ్చి ఈ మహాప్రసాదం పెట్టియాలి వర్షం మహాప్రసాద్ స్వీకరించి వాటర్ బ్యాగ్ వేస్ట్ చేయకండి. మహాప్రసాదాన్ని వేస్ట్ చేయకండి. ఎంతకాలం స్వీకరించండి. కంటి కూర వారికి సహకరించండి. ఆ భగవంతుడు ఆశీస్సులు పొందండి. ముందుకు వచ్చి వెనక లైన్ సాయి ప్రేరణ థర్డ్ లైన్ లో అన్నప్రచారం జరుగుతుంది. మహావిఘ్నేశ్వర ప్రసాదాన్ని చిన్నవారు పెద్దవారు అందరూ స్వీకరించి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నామండి. కావాలండి అన్నప్రసారం జరుగుతుందండి. మహావిఘ్నేశ్వరుడి ప్రసాదాన్ని అందరూ కోరుకుంటున్నామండి. అలాగే వాటర్ ప్యాకెట్లు తాగడానికి ఉన్నాయండి. చేతులు కడుగుంటే వేస్ట్ చేయకండి. మహాప్రసాదాన్ని వేస్ట్ చేయకండి. ఎంతకాలం స్వీకరించండి. ఆ ప్లేట్లో డస్ట్బిన్ అయ్యండి. వైద్యులు చేస్తున్నాయి. మహాగణేశుడు అన్నప్రసాదం జరగబడుతుందండి. చిన్నవారు పెద్దవారు అందరూ స్వీకరించి ఆ భగవంతుడి ఆశీస్సులు తీసుకోవాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నామండి. దయచేసి వాటర్ పంపుతో చేయి కడకండి సార్. ప్రభుత్వం నీళ్ళున్నాయి. ప్రభుత్వం చేయి కడుకున్న నీళ్ళున్నాయి. కాలానికి ఉపయోగం సార్. మహాప్రసాదాన్ని ఎంతకాలంలో స్వీకరించండి. బయట వేయకండి. మహాభక్తులైన ఈ మహాగణేశుడు ఈ మహాప్రసాదాన్ని స్వీకరించి భగవంతుడి ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నాండి. సాయి ప్రేరణ థర్డ్ లైన్ కంటి కొరవాళ్ళు ఎంతో ప్రతిసారి సాయి ప్రేరణ థర్డ్ లైన్ లో మహావిఘ్నేశ్వరుడు పూజ చేసి ఈ అన్నప్రసాదం జరుగుతుందండి. అందరూ వచ్చి ఇలాగ మహాప్రసాదం స్వీకరించాలని ఎంతో దైవభక్తితో మహాపార్వతి ఆ గణేష్ ప్రసాదం మీ అందరూ స్వీకరించాలని ఎంతో భక్తితో వచ్చి ప్లేట్లు వేయండి. దయచేసి అక్కడ వేయండి. డస్ట్బిన్లు వేయండి సార్. వాటర్ ప్యాకెట్లు తాగడానికి డ్రమ్ముతో నీళ్ళు చీలు కడుక్కోవడానికి సార్. దయచేసి పార్వతీ పరమేశ్వరుని కోరుకుంటూ ఈ విఘ్నేశ్వర ప్రసాదాన్ని మీ అందరూ స్వీకరించిన భక్తులందరికీ భగవంతుడు చల్లగా చూడాలని భగవంతుని కోరుకుంటూ ప్లేట్లు ఇవ్వండి. బయట చల్లకండి. డస్ట్బిన్ ఉండక్కడ చిన్న చీలు కడుక్కోవడానికి భగవంతుడు నీళ్ళు ఉన్నాయండి. భక్తి శ్రద్ధలతో ఈ మహాప్రసాదాన్ని మీకు కావాలని కోరుకుంటున్నామండి. కంది కురవాలి అందరికి సహకరించండి. యువత భక్తులందరూ కలిసి ప్లేట్లు ఇవ్వండి. వాటర్ ప్యాకెట్ తాగడానికి ఉపయోగించండి. డ్రమ్ముతో నీళ్ళు చీలు కడుక్కోవడానికి సార్. కంది కురవాలందరూ ఏడు కావాలి సార్. గుమ్మన చేయండి. గంట కష్టపడితే మహాప్రసాదాన్ని రోజు భక్తులకు అందరికీ మనం అందించిన వాళ్ళం అవుతాం. గంట కష్టపడితే చాలు. ఈ విఘ్నేశ్వర ప్రసాదం చిన్నవారు పెద్దవారు అందరూ సేకరించి ఆ భగవంతుని ఆశీస్సులు ఎంతో కష్టం ఈ మహాప్రసాదాన్ని ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుందండి.
అందరూ వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించి ఆ భగవంతుని ఆశీస్సు తీసుకొని కోరుకుంటున్నామండి. మీ పారవేయకండి, ఆవులు గందరగోళం చేస్తున్నాయండి. ఆవులు గందరగోళం చేస్తున్న ప్లేట్ డస్ట్బిన్ లో వేయండి సార్. కమిటీ కూర వాళ్ళ డ్రమ్ములో నీరు ఉన్నాయి చూడండి. అలాగే ప్రసాదాన్ని ఎంత కావాలంటే అంత స్వీకరించండి, వేస్ట్ చేయకండి అమ్మా. భక్తులందరూ ప్రసాదాన్ని వేస్ట్ చేయకండి, పారవేయకండి. ఆ మహాప్రసాదాన్ని ఎంత కావాలంటే స్వీకరించండి. మనం పారవేయితే 10 మంది తిప్పారండి. మన ప్రసాదాన్ని ఆ దైవ ప్రసాదాన్ని ఎంత కావాలి చిన్న